హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనం చిన్నమనంలో ఉన్న మాచన్నగుడి గుడికి రావడం జరిగిందండి. సో ఈ ఆలయం చూద్దాం, ఈ ఆలయం యొక్క విశిష్టం తెలుసుకుందాం. సో ఈ వీడియోని పూర్తిగా చూస్తారా నెక్స్ట్. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాచన్నమ్మ వారి ఆలయానికి వెళ్ళాలంటే ముందుగా మనం రావులపాలెం నుంచి బయలుదేరి వెళ్తున్నామండి. సో ఇక్కడ నుంచి మనం సిద్ధాంతం వెళ్ళాలండి. సిద్ధాంతం నుంచి మనం అక్కడి నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ వ్యూ అంతా చూద్దామండి, చాలా బాగుంటుంది. సో ప్రస్తుతం మేమైతే అమ్మవారికి కోని పట్టుకెళ్ళడానికి ఇక్కడ కోళ్ళ షాప్ కూడా ఆగాం. సో కోని తీసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము మా ప్రయాణం సాగించాం. ఇక్కడ చూసుకుంటే మనకి రోడ్డు ఇరువైపులా రకరకాల ఫ్రూట్స్ అని, పనసకాయలని, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు అన్నీ బాగా కనపడతాయి అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. సో మా వాడు 24 గంటలు ఫోన్తోనే ఉన్నాడు. సో ఇదే సిద్ధాంతం బ్రిడ్జ్ అండి. ఇప్పుడు మన సిద్ధాంతం బ్రిడ్జ్ పైకి ఫ్లైఓవర్ ఎక్కడం జరిగింది. సో వ్యూ చూడండి, గోదావరి వ్యూ అయితే చాలా బాగుంటుంది. రావులపాలెం గోదావరి వ్యూ కూడా చాలా బాగుంటుంది. చాలా వీడియోస్లో గోదావరి వ్యూ చూడటం వల్ల సో నేను లైట్గా స్కిప్ చేయడం జరిగింది. సో మనం సిద్ధాంతం నుంచి మనం ఒక 15 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. సో సగం దూరం వచ్చేదాకా మాకు ఒక ఆలయం కనబడిందండి. అమ్మవారికి నమస్కరించుకుని మళ్ళీ మేము ముందుకు పైన సాగించాం. ఆలయం వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము అదరికి బయలుదేరడం జరిగిందండి. రోడ్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మనం వెళ్ళే మార్గం అంతా పల్లెటూరుల వాతావరణంతో ఉండే లొకేషన్లు అండి ఇవన్నీ. ఇక్కడ ఆలయం అయితే చాలా బాగుంది కదండి. ఇలా అన్నీ చూసుకుంటూ మనం ఈ జర్నీ సాగుతున్నాం. సో నాకు తెలిసి మీకు బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నా ఈ రోడ్ వ్యూ జర్నీ కూడా. సో ఇక్కడ నుంచి మనం ఆలయం వెళ్ళిన తర్వాత ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మనం చిన్నమల్లంకి ఊళ్ళోకి ఎంటర్ అవ్వండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒక 2 కిలోమీటర్లోన మనకి ఆలయం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకోండి, చాలా పవర్ఫుల్ అనమాట. మనం ఏ కోరికలు కోరుకున్నా ఆవిడ ఖచ్చితంగా తీర్చిస్తారండి. సో అమ్మవారి దగ్గర ఆలయం దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని అలాగే ఇక్కడ మనం అమ్మవారికి కోడిని కోసుకుని వంట చేసుకుని తింటారండి. సో అది కూడా చూస్తాగానండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే ఆలయం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే గోదావరి అమ్మవారి గ్రహాన్ని ఇక్కడ మనకి ప్రతిష్ఠించడం జరిగిందండి. గోదావరి పక్కనే ఉంటారండి అమ్మవారు. పక్కన చూస్తున్నారు కదా, అది హోమం అండి, చండీ హోమం చేస్తారంట. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదంతా గోదావరి అండి. ఆ గోదావరి దాటిన తర్వాత అంట గోదావరి లంకలు ఉంటాయండి. అది పెద్దమల్ల లంక, అలాగా చాలా లంకలు ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పుడన్నా వరదలు ఫుల్గా వచ్చినప్పుడు ఆ లంకలన్నీ మునిగిపోతాయండి. సో ఇదే అండి అమ్మవారి ఆలయం. ఇప్పుడు మనం ఆలయం లోనికి వెళ్తున్నాం. ఆలయంలో ఎలా ఉందో కూడా మనం చూద్దామండి. అమ్మవారిని దర్శనం చేసుకుందామండి. అమ్మవారు చాలా బాగుంటారు.
సో నేను మళ్ళీ చూపడతానండి, మీరు పూర్తిగా అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాను కదండి. నేను మధ్యలో చూపడతాను చూడండి అమ్మవారు ఎలా ఉన్నారో. సో ఇక్కడ ఎగ్రేషన్ స్వామి కనబడ్డారు. సో ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి ఇక్కడ ఉన్న ఆలయ పురోహిత గారి ద్వారా మనం తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం హరి ఓం. శ్రీ మాచనమ్మ అమ్మవారి దేవస్థానం ఆచంట మండలం, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమలం గ్రామంలో గోదావరి నది ఉన్న గౌతమి నది గోదావరి ఒడిన వెలిసి ఉన్న శ్రీ మాచనమ్మవారి స్థలం. ఈ స్థల పురాణం ఏమిటంటే, చిన్నప్పటి నుంచి కూడా ఈవిడ లక్ష్మీదేవి భక్తురాలండి. ఆ భక్తురాలు అయితే ఈవిడ చిన్నప్పటి నుంచి లక్ష్మీదేవి పూజ చేస్తే లక్ష్మీదేవి వచ్చి పూజా మందిరంలో కూర్చునేదండి. అంత లక్ష్మీదేవి భక్తులండి. లక్ష్మీదేవి అంశ అంటారేమండి. కొంతకాలం పోయాక ఈవిడ యుక్త వయసు వచ్చిన తర్వాత ఈవిడ వివాహం జరిగిందండి. ఆ వివాహం జరిగినప్పుడు ఈమె భర్త ఒక గురువు గారి దగ్గర కాశీలో ప్రయాణం వెళ్తాం అందుకని మనం వచ్చేసరికి సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది కావున మీరు వెళ్ళి మీ భార్యకి తల్లిదండ్రులకి అందరికీ చెప్పారని ఆ గురువు గారు ఇంటికి పంపారు శిష్యులందరూ. అదే క్రమంలో ఈ మాచినమ్మవారి భర్త కూడా ఇంటికి వచ్చి కొంతకాలం ఇక్కడ గడిపి తర్వాత ఆయన నేను అలా మా గురువు గారి ద్వారా కాశీ వెళ్తున్నాను, ఆయన ద్వారా దేశ పర్యటన వెళ్తున్నాను, సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది, అందరూ మీరు జాగ్రత్తగా ఉండండి చెప్పి కాశీ బయలుదేరి వెళ్ళేటండి. ఆయన వెళ్ళే టైంలో ఈమె 1 నెల గర్భిణీటండి. ఆ విషయం తెలియక ఆయన కాశీ బయలుదేరి ప్రయాణమై వెళ్ళారండి. ఆ నెల గర్భిణి నిగ్రహమయ్యి ఈవిడికి 9 మాసాలు నిండిన తర్వాత 10వ మాసంలో ఒక పాపని ప్రసవించిందండి ఈవిడ. అయితే భర్త తిరిగి వచ్చిన తర్వాత ఈ పాపను చూసి ఈమె మీద అనుమానించి ఈమె ఇలాగా తప్పు చేసిందని అనుకుని ఈమె గ్రామం పెదమలం గ్రామం అంటారండి ఈవిడి పుట్టిల్లు. ఆ పుట్టింటి దగ్గర దింపుదామని చెప్పేసి తీసుకొస్తుండగా ఇక్కడ అమ్మవారు భర్త యొక్క మనసు గ్రహించి ఇక్కడ భూమికి పక్కకు వచ్చి గోదావరి పక్కకు వచ్చి, అమ్మా నేను ఏ పాపం ఎరగనో కానీ నన్ను ఇలాగా నిందిస్తున్నారు కాబట్టి నన్ను నువ్వు ఇలా ఐక్యం చేసుకో తల్లి అంటే ఆవిడ భూమాతకు దారిస్తే సీతాదేవిలాగా భూమిలో దిగిపోతున్న బిడ్డతో సహా. ఇప్పుడు ముందు వెళ్తున్న భర్త ఏమిటి ఈవిడ ఇంకా రాలేదు వెనక్కి అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే శిరస్సులాగా దిగిపోయాటండి అప్పటికే ఆవిడ బిడ్డతో సహా. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక జుట్టు పట్టుకుంటే ఆ జుట్టు చేతికి వచ్చింది కానీ భూమి మీద శిలాప్రతిమ ఎప్పుడైతే ఈవిడిని పట్టుకున్నాడో భూమి మీద శిలాప్రతిమ కింద మారిపోయేటండి ఆవిడ. అందుకని ఆ భర్త జుట్టు ఏం చేయాలో అర్థం కాక విసిరేస్తే అవే కొంతకాలంకి చెట్ల కింద వచ్చేయాలంటండి. వాటిని పేరు లేని చెట్టు అని నామకరణం అండి ఇక్కడ. ఎందుకంటే ఆ చెట్టుకు పువ్వు కానీ పిండి కానీ ఏమీ ఉండదండి, కాయ కానీ కాయదు. ఆ చెట్టు యొక్క వయసు అయిపోయిన తర్వాత దాన్ని వేరుని బట్టే మళ్ళీ ఇంకో చెట్టు వస్తుందండి. కొంతకాలం ఇక్కడ చూసుకుని అమ్మవారు ఏదో ఇక్కడ వెలిసింది ఏదైనా అనుకుంటుంటే పనులు జరుగుతున్నాయని చెప్పి ఆవిడ తవ్వుదామని చెప్పి ఇదంతా ఏకాంత ప్రదేశంగా భయానకంగా అడవి ప్రాంతంగా ఉంది, తవ్వుకి తీసుకెళ్ళి ఊళ్ళో ప్రతిష్ఠించుకుందామని చెప్పేసి అనుకుని తవ్వుతుండగా ఈమె వాళ్ళు ఎలా తవ్వుతున్నారో అలా తవ్వుతున్న కొద్ది భూమిలో దిగిపోవచ్చండి. అప్పుడు కొద్ది లోపలికి వెళ్ళాక ఒక మనిషి మీద వాలి ఈవిడ, నేను ఇక్కడ భూస్థాపితం అయ్యాను, ఇది ఒక ప్రత్యేకమైన స్థలం కింద తయారవుతుంది, ఒక క్షేత్రంగా తయారవుతుంది ఇక్కడ, అందుచేత నన్ను ఇక్కడ కదిలించద్దు మీరు చెప్పంటే వాడు అన్నట్టు అమ్మవారి అమ్మ తల్లి మరి మీకు వంటకే వర్షం తడిసిపోతున్నావు, మరి ఏంటి గోదావరి పక్కన వరద గుడిపోతున్నామంటే నాకు ఎండా వర్షం పడాలి, నాకు ఎంత గుడి కట్టినా పైన తాటాకి శిఖరం, ఆ తాటాకి శిఖరం మీద ఎండా వర్షం పడేట్టు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అన్నట్టు. అందుకే ఇవి తాటాకి శిఖరం ఉంటుంది పైన, ఇప్పుడు కూడా శిఖరం ముయ్యరండి ఇవి. కొంతకాలం పోయాక గోదావరి వస్తుంది కదా మనం మునిగిపోతుంటే గోదావరి సంవత్సరానికి 2 సంవత్సరాలు ఆమె వరద రూపంలో వచ్చి ప్రవహించి నేను ఎప్పటికప్పుడు శుద్ధంగా ఉంటానని చెప్పేసి అన్నట్టండి. అందుకే ఈవిడ గోదావరి పక్కన లోపల ఉంచి ఈవిడ ప్రతి వైశాఖ మాసంలో మొదటి మంగళవారం నుంచి పెడతారు అమ్మవారిని గ్రామదేవతని ఇవన్నీ నుంచేబట్టి 20 రోజులు గ్రామోత్సవం చేసి 21వ రోజు అమ్మవారికి మహావైభవంగా జాతర మహోత్సవం, 22వ రోజు నిప్పులు గుండాలు చుక్కుట, 23వ రోజు అమ్మవారికి పాన్పులేసి మళ్ళీ పంపించేస్తారండి వీడిని. అది ప్రతి వారం ప్రతి ఆదివారం కూడా భక్తులు బాగా ఎక్కువగా వచ్చి వీడు మొక్కులు సమర్పించి వెళ్తూ ఉంటారండి. ఇక్కడ ఇది యొక్క చరిత్ర. అమ్మవారి చరిత్ర విన్నారు కదండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇదే అండి పేరు లేని చెట్టు అని చెప్పి వీటినే మన పురోహిత గారు చెప్పడం జరిగింది. ఒక ఇత్తనం కానీ ఏమి ఉండదంటే అండి, సేమ్ అక్కడ దానికి అవి మళ్ళీ కొమ్మల కింద వచ్చి వస్తాయంట. సో ఇప్పుడు మేము అయితే అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవడానికి వంట ప్రారంభిస్తున్నాం. సో కోన్ అయితే ఆల్రెడీ చేయించేయడం జరిగిందండి. సో ఇప్పుడు వెళ్ళి మేము ఇక్కడ రూమ్స్ ఉంటాయండి, రూమ్స్లో చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పచ్చని ప్రకృతి మధ్యలో మనం వంట చేసుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మనం భుజించవచ్చు. ఇప్పుడైతే మనం ఇక్కడ టెంట్ సామాన్లు అద్దెకిస్తారు, అలాగే గ్యాస్ పొయ్యి కూడా ఉంటుంది, లేకపోతే కట్టెల పొయ్యి ద్వారా కూడా మనం వంట వండుకోవచ్చండి.
సో ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా, మీకు ఒకవేళ కావాల్సి ఉంటే అక్కడ కాల్ చేయండి. చాలామంది వస్తున్నారండి ఇప్పుడే. అలాగే ఇక్కడ మనకి వంట వండుకునే సామాన్లు అయితే దొరకవండి. అదైతే మీరు ముందుగానే అమర్చుకొని తెచ్చుకోండి. ఇక్కడ ఒక చిన్న కిరాణా షాప్ ఉంటుంది, అక్కడ కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే దొరుకుతాయండి. గ్లాసులు పీట్లు అయితే దొరుకుతాయి. ఇప్పుడైతే మా వంటను స్టార్ట్ చేసామండి. సరదాగా చేసాము వంట అయితే, చూడండి. కూరలో కొంచెం అందులోనే ఎక్కువ వేసారు. వీళ్ళిద్దరూ బిర్యానీలో పడుకుంట చూడండి ముందు నీళ్ళు మసాలా వేయలేదు. ఈ గోదావరి లాగేస్తా ఇప్పుడు. మసాలా మర్చిపోయారు చికెన్ లాగా వేయాలి చూడు. అక్కడ దానికి వేసే ఏం కదా ఇంటికాడితే ఇప్పుడు కాకపోతే తిని పెట్టుకుందని మసాలా ఎక్కువ వేస్తున్నారు. ఇందులో మసాలా వేయాలి మర్చిపోయి జీడిపప్పు వేయాలి. జీడిపప్పు మసాలా మొదలు కట్టయినా బాబోయ్ ఎంత వేసేస్తున్నావో నేను ఇంత వేసుకోవాలి. చాలా పడుతుందేమో సరిపోతుందా? ఇంకొంచెం అన్నీ వేస్తాం. అన్నీ ఎక్కువే ఉంటాయి. కారం ఎక్కువ లేదు ఉంది. ఆ సైజ్ సార్ ఇప్పుడు వాటర్ కింద ఎంత అండి? 300 అండి. సార్ మీరు ఎన్నిసార్లు వచ్చారండి ఇక్కడికి? 5 మాటలు వచ్చాను. మాట వచ్చాడండి. 5 మాటలు అది 5 మాటలు వచ్చారా? బిర్యానీ మీరే వండారా? బిర్యానీ నేనే వండానండి. కూర కూడా నేనే వండాను. బాగుందండి. బాగుందండి. అన్ని వంటలు బాగున్నాయండి. అన్ని వంటలు బాగున్నాయి. కూర ఎలా ఉందండి? బాగుందండి. మాసం మొక్క ఎలా ఉందండి? ఉడికిందా? ఉడకలేదండి, గట్టిగా ఉందండి. గట్టిగా చెప్పు. అంతే చెప్పు మళ్ళీ. గురవే గుర్రవే సర్వలోకానాం విషజే భవ రోగిణాం నిదయే సర్వ ఇంకా బాగానే తెలుస్తుంది. మొత్తానికి మొత్తం చెప్తాడు. ఇప్పుడు శంగలగడ్డ గీసిపోద్ది అక్కడ. పాలు నొప్పి వచ్చేది అత్త. తెగ తినేస్తాయి గేదెలు, పాలు అలాగే ఇస్తాయి గేదెలు. సో వంట చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గోదావరి పక్కన మాకు ఒక చెట్టు ఒకటి కనబడిందండి. ఆ చెట్టుకి ఏవో కాయలు ఉన్నాయి, అవి ఏంటో అని తెలుసుకుందాం అని చెప్పి దగ్గరికి వెళ్తున్నాం. ఏం కాయలరా? ఏం కాయలు? ఎలక్కాయలరా? కాదు, ఎలగ చెట్టు కూడా కాదు ఇది. నేను ఇక్కడికి పెడతాం అవి కదా, ఇక్కడ కనబడుతుంది క్లియర్గా. తక్కువ వద్దామా? వెనక జాగ్రత్త అందుతుంది. కొమ్మలే
అమ్మతాయి రిలేత ఎలక్కాయలు అయితే కాదండి, ఆ కాయలు ఏంటో మీ పేరు తెలుసుంటే కామెంట్ చేయండి. మాకైతే ఆ పేరేంటో అర్థం కాలేదు. ఏంటి ఇదంతా గోదావరి అండి, బాగుంది కదండి. హాయ్ అండి, ఇప్పుడు మనం మాచానందల్ గుడి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడే మేము అమ్మవారికి కోని కోసుకుని వంట వండుకోవడం అన్నీ జరిగిందండి. సో ప్లేస్ అయితే చాలా కూల్గా బాగుంది. సో ఇక్కడ ఉన్న లొకేషన్ అన్నీ చూద్దాం. ఈ చెట్టుకి ఒకే ఒక మామిడికాయ ఉందండి. మా ఓడు ఫుల్గా కొట్టి ఒక కాయ తెచ్చాడు. దానికి మామిడికాయ కోసి ఉప్పు కారం పెట్టుకుని తిందాం పదండి. సో చూసారు కదా, లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉందండి. సో అలా అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడ ఉన్న ప్లేస్లో వంట వండుకుని మేకనో కోన్నో కోసుకొని ఇక్కడ అమ్మవారు సమర్పించుకుని తింటారండి. ఆలయం దర్శించుకుని ఇక్కడ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటే ఆ మజా వేరేగా ఉంటుంది. సో వీడియో మీరు పూర్తిగా చూడండి, ఇంకా ఉంది. ఇప్పుడు మనం గోదావరి కూడా తాగుతాం, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూశారు కదండి, ఇలా చిన్న చిన్న సెడ్లు కూడా ఉంటాయన్నమాట. ఇవి అయితే 200 రూపాయలు తీసుకుంటారండి. లేదంటే మనం ఇక్కడ ఓపెన్ ఏరియాలో కూడా తీసుకోవచ్చు. ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉంటాయి, 500 600 అని రూమ్స్ టైప్ కూడా ఉంటాయండి. ఫైనల్లీ దర్శనం అయితే అయిందండి. ఇప్పుడే వంట చేసుకుని తినడం కూడా అయిపోయింది. పదండి ఇప్పుడు మనం గోదావరిలోకి వెళ్ళి చిల్ అవుదాం. పడవ పైన కూడా చేద్దామండి. ఈ పడవలోకి బండి ఎక్కించాలంట, చూద్దాం ఎలా ఎక్కిద్దామో. నాకు తెలిసి ఈ వీడియో మీకు ఇక్కడ దాకా బాగానే నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం పక్క గోదావరి పక్కకి వెళ్ళి అక్కడ ఉన్న లంక గ్రామాలు కూడా చూద్దాం. మీకు చాలా బాగా నచ్చుతుంది వీడియో అయితే. అక్కడ కూరగాయలు, రకరకాల కూరగాయలు, వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, మీకు నచ్చుతుంది. మాచానం గుడి దగ్గర ఉన్న లొకేషన్ అండి ఇది. గోదావరి పక్కనే అమ్మవారు వెలిసారండి. ఇక్కడికి వచ్చింది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ భోజనం చేసి ఇలా ఇక్కడ కూర్చొని గోదావరి కూడా కూర్చొని ఎంతసేపు అన్న ఇలా గోదావరిని చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది కదా వ్యూ అయితే. ఇక్కడ చేపలు కూడా పడుతున్నట్టున్నారు అనమాట. ఇక్కడ కూర్చొని ఇలా చేపలు కూడా పట్టచ్చు. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి తిరుగుతాం, ఇటువంటి లొకేషన్లో అయితే మిస్ చేసుకుంటాం. మన దగ్గరలో ఉన్న లొకేషన్ మిస్ చేసుకోకండి. బాగుందండి ఇలాగా. ఇప్పుడు వాడ వస్తుంది కదా, వాడ కూడా ఎక్కుదాం. సో వాడదే ఆ పక్కకి గొడ్డు దాటి వెళ్దామండి. ఆ పక్కన లంకలు ఉంటాయి, లంకలు కూడా చాలా బాగుంటాయి. ఒక 2 కిలోమీటర్ మేర ఉంటుంది. సో బండి మీద మేము ట్రెక్కింగ్ చేస్తున్నాం, మరి వెళ్తారులే చూడాలి. చాలామంది ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. శుభ్రమైన తినేసిన్లో గోదావరిలో ఈత కొట్టుకుంటూ కూర్చున్నారు అన్నమాట. పడవలోకి బెండ్ ఎక్కిస్తున్నామండి. చిన్న చెక్క మీద నుంచి ఎక్కించమంటున్నాడు, చాలా కష్టంగా ఎక్కిస్తున్నాం. నాన్న అయితే అటు సైడ్ ఉన్నారు కదా, నేనే అలా పట్టుకునే ఉన్నాను అనమాట. స్టాండ్ కూడా వేసలేదు. మొత్తానికి బెండ్ అయితే ఎక్కించేసామండి. సో ఫైనలీ ఆ పక్కకి వెళ్ళి అక్కడ ఉన్న లొకేషన్ చూద్దాం. ఇప్పుడు ఇసుక కనపడుతుంది కదండి, దగ్గర 1 కిలోమీటర్ ఇసుక లొకేషన్ ఉంటుందన్నమాట. అదంతా ఇసుకలోంచి బెండ్ వేసుకుని వెళ్ళాలి. చాలా కూరుకుంటూ వెళ్తుందండి, కూరుకుని వెళ్తుందంట. మా అంత ఫ్రీగా అయితే బెండ్ వెళ్తుందంట, చూద్దామండి. మా వాడు బెండ్ పెట్టుకున్నాడు అలాగే. మొత్తానికి పడవ అయితే స్టార్ట్ చేసేయండి.
అలా పయనిస్తున్నాం. ఇది నేనే. మా వాడు తాతతో ముచ్చట్లు పెడుతున్నాడు. ఫైనల్ అయితే దగ్గరికి వచ్చేసాం. సో ఈ బెండ్ దింపేసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బెండ్ ఉంది, ఆ బెండ్ కూడా తీసుకురావడానికి మళ్ళీ వెళ్తాం అనమాట. సో ఇక్కడ కొంచెంగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. చూడండి, గోదావరి అయితే మీకు లొకేషన్ బాగుంటుంది. ఎక్కడ మీరు ఇంటికాడ కూర్చుని ఇవన్నీ ఉండేవాళ్ళండి, ఇలాంటి లొకేషన్లోకి వెళ్ళి చిల్ అవ్వండి. మనకు ఉన్నది లైఫ్ చిన్నది, ఆ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారని అంటారు కదా. సో చిల్ అవ్వండి అనమాట. ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి. మాకు ఇది ఒక మినీ కేరళ లాగా అనిపిస్తుంది అనమాట. పెద్ద పెద్ద ఊర్లు వెళ్ళక్కర్లేదు, ఇలాంటి చిన్న చిన్న లంకలకు వస్తే భలే ఉంటుంది. సో ఎప్పుడైనా వస్తే గోదావరి జిల్లాలకు రండి. మంచి మంచి లొకేషన్లు ఉంటాయండి గోదావరి జిల్లాలో. మళ్ళీ మనం మూడో బెండ్ కోసం వచ్చామండి. సో బెండ్కి వచ్చి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. మనిషికి వచ్చి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. బాగానే ఉంది కదండి. పడవలోకి ఎక్కించాలని చాలా కష్టం అనమాట. ఎక్కించిన తర్వాత పట్టుకోమంటున్నారు. పట్టుకొని అలా ప్రయాణించాలంటే కొంత కష్టంగానే ఉంది, పర్లేదు. సో ఇప్పుడైతే చెక్ వేసారండి, అలా పట్టుకుని ఉన్నాం. అలా గోదావరి వైపున అలా పడవలో తిరుగుతుంటే చాలా బాగుందండి. ఎవరికాలు సెల్ఫీ తీసుకుంటారనమాట. సో ఈ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత మన లంకల్లో ఉన్న రకరకాల పూల తోటలని అన్నీ చూద్దామండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇప్పుడు మనం ఇసుక నుంచి పయనిస్తున్నామండి. కొంత కష్టంగానే వెళ్తుంది బెండ్ అవుతే. కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత మనం లంకల్లోకి ఎంటర్ అవుతాం. పదండి లంకల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కూరగాయలు అన్ని రకాల లొకేషన్లు చూద్దాం. మీలు కూడా తీసేస్తున్నా. మీకే సూపర్ ఉంది, ప్రశాంతంగా ఉండొచ్చు. అన్ని కూరగాయలు మీయే. అంకల్లోంచి వెళ్తున్నామండి.
గోదావరి రోడ్డు దాటిన తర్వాత ఇలా లంకల్లోంచి వెళ్తున్నాం. ఇదో ఎక్స్పీరియన్స్ అనమాట మాకు. ఆ ఇసుకలో మాత్రం సరదా తీరిపోయిందండి. ఎలా రోడ్డుకి వెళ్ళిపోతుంది కదండి. అనేక రకాల పంటలు పండిస్తారండి. వంకాయలని, మొక్కజొన్న, పచ్చిమిర్చి మొత్తం చాలా రకాలు ఉంటాయన్నమాట. ఈ పెసర్లన్నీ ఫస్ట్ అండి తాజా కూరగాయలన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట లంకల్లో. ఇదంతా పచ్చిమిర్చి చెట్టు వేసారండి. చాలా బాగుంది కదా చూడడానికి. జెండాలు పెట్టారండి. పరమశివుడు ఉన్నారు, అలాగా చాలా దేవుళ్ళని జెండాలు పెట్టడం జరిగింది. అక్కడ సోలార్ కూడా మనకు కనబడుతుంది. చాలా బాగుందండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఇసుక రోడ్ అన్నమాట. ఇది చాలా జాతికి వెళ్ళాలి. ఇదంతా గోదావరి లంకలండి. ఇవి బండ్లు అయితే అంత గుమ్మనెల్లో బర్రెలు పచ్చి అదిగో పొంగలం లంకలో ఆవు మేస్తుందండి. చాలా బాగుంది కదా క్యూట్గా. గోమాత అన్నమాట. చాలా ప్రశాంతమైన వాతావరణం అండి ఇది. ఆవుదం చెట్లు అండి ఇవన్నీ. ఇవన్నీ ఆవుదం చెట్లు అండి. ఎంత పెద్ద ఉన్నాయో చూసారు. ఆవుదం చెట్లు ఆవు, దూడ, ఇంకో దూడ పిల్ల, మొత్తం 3 ఉన్నాయండి. ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నాయి. మనం కూడా బతకం అనమాట ఇలా ఏరియాలో. పీస్ఫుల్గా ఉంది చూసారా. మొత్తం గోదావరి లంకలు అనమాట. ఇవన్నీ పట్టుకెళ్తారనమాట. మూటలో కట్టేసి మరి కాయలు ముళ్ళుగా ఉంటాయి కదా, అవి తూడి చెట్లు అంటే కానీ సరదాగా ఉందండి. ఇలాగా మీరు కూడా రండి. ఏంటని మీరు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయంటారు. తిరగాలండి ఇలాగా. వాగుల్లో, లంకల్లో, ఇసుకల్లో భలే ఉందండి. మీరు ఇంట్లో కూర్చోకూడదు, అట్లా వచ్చేలే. వీడియో పెట్టానంటే ఎందుకు చూస్తున్నాను మీరు? చూసి ఊరుకోకూడదు. లైక్ చేయాలి, షేర్ చేయాలి. అలాంటి ఇటువంటి ప్లేస్ వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయాలన్నమాట. మన చెట్లు చూస్తున్నాం. లంకలంటే ఇయ్యే. లంకలంటే తెలుసు కదా మీకు. గోదావరి లంకలంటే ఇయ్యండి. స్వచ్ఛమైన పంటలన్నీ ఇక్కడ మనకి చెట్లు చూసారు ఎంత బాగున్నాయో. ఇద్దాం. ఈ చెట్లు ఎలా ఉంటాయండి, పువ్వులు, ఫ్లవర్స్ అలా చూసుకుంటే వెళ్ళచ్చు. వర్షాలు వచ్చినప్పుడు వస్తూ ఉంటుందండి ఇంట్లోనే ఫీలింగ్ అండి. ఓ మాదిరిగా వస్తే పర్లే, కానీ ఏదన్నా దొరదల్లా వచ్చినప్పుడు మాత్రం రాలేము అనమాట. మొత్తం లంక గ్రామాలన్నీ మునిగిపోయి అంటారు కదా, ఇవి అనమాట. ఇక్కడ కొంతమంది జనాలు అక్కడెక్కడ నివసిస్తూ ఉంటారు. ఎక్కడో ఓ దుక్కున ఒక ఇల్లు కనబడుతూ ఉంటుంది అనమాట. ఫైనలీ ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.